అభిమానం ఎంత భయంకరంగా ఉంటుందా అని ప్రూవ్ చేశారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. నిజంగా ఆయన పాపని, బాబుని చూడ్డానికి హాస్పిటల్‌కి వెళ్తుంటే క్లీన్ కార్ అని తీసుకొని ఎంత గోల చేశారండి. అన్నా, అన్నా, అన్నా అంటూ. నిజంగా ఆయనకి దారివ్వాల్సిన అభిమానులు అలా ముట్టడి చేసేసి, కట్టడి చేసేసి, ముందుకు వెళ్ళనీయకుండా ఆయన ఇబ్బందికి గురి చేస్తుంటే పసిపిల్ల 2 ఇయర్స్ పాప ఎంత ఇబ్బంది పడుతుంది. 2 ఇయర్స్ నుంచి వాళ్ళ పాపని ఫేస్ రివీల్ చేయకుండా వాళ్ళు కాపాడుకుంటూ వస్తుంటే, ఈరోజు ఆ ఫేస్ కూడా రివీల్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. నిజంగా ఫ్యాన్స్ అయితే ఆయనకేం ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. వారి పాపని, బాబుని, భార్యని చూసుకోవడానికి ఆయన అంత కష్టపడాలా. నిజంగా ఫ్యాన్స్ అంటే ఎంత అభిమానిస్తారు. మీరే మాకు అన్ని బలం అంతా అని మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అందరూ కూడా మెగా ఫ్యాన్స్‌కి చెప్తూ ఉంటారు. ఈరోజు నిజంగా వాళ్ళకు కూడా ఆ అభిమానం ఇంత దారుణంగా ఉంటుంది, ఇంత భయంకరంగా ఉంటుందా అని అనుకుని ఉంటారు. ఇప్పుడు అభిమానం పేరుతో, ఫ్యాన్స్ పేరుతో ఎవరైతే ముట్టడించారో వాళ్ళెవరూ ఫ్యామిలీకి ఉపయోగపడరండి. తల్లిదండ్రులకు ఉపయోగపడరు, భార్యకు ఉపయోగపడరు. హాస్పిటల్‌కి వెళ్ళాలంటే టైంకి తీసుకెళ్ళలేరు. మెడిసిన్ కావాలంటే తీసుకొచ్చి ఇవ్వలేరు. నిజంగా అది ఫ్యాన్సా అండి? అది నిజంగా అభిమానం అంత దారుణంగానా? అది వీడియో చూస్తుంటే నిజంగా చాలా భయమేసింది. పాపం ఆయన అంత ఇబ్బంది పడాలా? ఆయన ఒక సినిమా ప్రమోషన్‌కి వచ్చారా? లేకపోతే షూటింగ్‌లో మీరు కలిసారా? లేకపోతే ఒక మాల్ ఓపెనింగ్‌కి వచ్చారా? ఏంటది? మీరు ఏ పర్పస్‌తో ఆయన్ని అలా ముట్టడించారు? పసిపిల్ల ఉంది భుజం మీద. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఫేస్‌లో ఆయన తెలుస్తుంది. చిన్న పిల్ల ఇబ్బంది పడుతుంది. ఆ మీడియా వాళ్ళు కూడా కెమెరాలు, మైకులు పట్టుకొని వచ్చేసారు. ఏంటండి? ఏం తెలుసుకుంటారు అక్కడ ఆపడం వల్ల?